నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడు హిందువుల పరిస్థితి ఎలా తయారైందంటే ఎవరికి ఓట్లేసినా వాళ్ళు అనుకున్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళైతే వచ్చేటువంటి పరిస్థితి కనపడడం లేదు. సరే, డిఎంకేని కాదని టీవీకేకి ఓటేస్తే అది డిఎంకే 2.0గా తయారైంది. ఎన్నికలకు ముందు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యి విజయ్ ముఖ్యమంత్రి అయ్యి వారం రోజులే కావస్తుంది కాబట్టి ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించో లేకపోతే ఆయన ఈ పథకాల గురించో ఈ ఫ్రీబీస్ గురించో లేకపోతే సంక్షేమ పథకాల గురించో వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. 6 నెలల వరకు ఆయనకి టైం ఇవ్వవలసిందే. సో 6 నెలల తర్వాత ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం మీద చర్చించుకుందాం. కానీ ఇప్పుడు ఆయన మనస్తత్వం గురించి చర్చించుకుందాం. ఎన్నికలకు ముందు నేను సెక్యులరు, నాకు హిందువులు ఎంతో, ముస్లిమ్స్ ఎంతో, క్రిస్టియన్స్ ఎంతో అందరూ సమానం అని చెప్పి ఆయన లెక్చర్ ఇచ్చాడు. దాన్ని నమ్మి కొంతమంది హిందువులు కూడా ఆయనకి ఓట్లు అయితే వేయడం జరిగింది. సో ఇప్పుడు ఒక శాసనసభలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే కనీసం నోరు కూడా మెదపకపోగా, సో ఆయనకు సంబంధించినటువంటి పార్టీ నుంచి వచ్చి వాళ్ళ మంత్రి అంటే ఆ పార్టీకి జనరల్ సెక్రటరీ అంటే అతను ఆదవ్ అర్జున్, అదేవిధంగా క్రీడా శాఖ మంత్రి ఏం మాట్లాడాడో చూద్దాం. అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ ఉదయానిధి స్టాలిన్ ఓడిపోవడానికి కారణాలు వెతుక్కోకుండా సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి ముందే నిండు సభలో అనడం జరిగింది. సో అంటే 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సభలో దాదాపు 180 మంది హిందువులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సభలో ఒకరు కూడా నోరు తెరవకపోగా, బీజేపీ ఒక అతను ఉన్నాడు, అతను కూడా నోరు తెరవలేదనుకోండి, అదో వేరే విషయము. సో సభ అయిపోయిన తర్వాత ఎవరైనా రాజకీయ నాయకులు స్పందిస్తారంటే ఒక అన్నామలై తప్ప ఎవరు కూడా స్పందించడం లేదు. అందుకే చెప్పాను, తమిళనాడు వాళ్ళు హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఓట్లు వేసారో మొన్న తూర్పు తిరిగి దండం పెట్టుకోండి, లేకపోతే తూర్పు తిరిగి యోగా చేసుకోండి. సో ఉదయానిధి స్టాలిన్ అంటే డిఎంకే పార్టీకి ఇప్పుడు ఫ్లోర్ లీడర్గా ఉన్న అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి ఉదయానిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద మీ స్పందన ఏమిటి అని విజయ్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ, మన విజయ్కి అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా క్రీడా శాఖ మంత్రి అనుకుంటా, ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి చూద్దాం రండి. ఆయన తమిళ్లో మాట్లాడుతున్నాడు. మిస్టర్ ఉదయనిధి mentioning Sanatana Dharma, of course దట్ ఈస్ ట్రూ అంట. అంటే సనాతన ధర్మం గురించి ఉదయానిధి స్టాలిన్ ఏదైతే మాట్లాడాడో అది నిజము అంటున్నాడు. అంటే మేము డిఎంకే ఒకటే, దట్ ఈస్ ట్రూ అని చెప్పి చెప్తాడు. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. యాడుంది క్యాస్ట్ సిస్టము? క్యాస్ట్ సిస్టమ్ చచ్చిపోయి ఎక్కడో సంవత్సరాలు అవుతా ఉంది. సో దాన్ని బూచీగా చూసి సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయడాన్ని ద్రవిడియన్ మోడల్ అంటారు. అదే కంటిన్యూ చేస్తున్నారు. Women's slavery system, we are always against. We are not against. ఉమెన్ స్లేవరీ సిస్టమ్ ఎక్కడుంది? తమిళనాడులో ఉందా, ఆంధ్రాలో ఉందా, కేరళలో ఉందా? అసలు ఎక్కడుంది? మీరు అబాలిష్ చేసేది ఏంది? సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొన్ని కఠినమైన ఆచారాలు ఏవైతే ఉన్నాయో అది ఎప్పుడూ అబాలిష్ అయిపోయింది, అది ఎప్పుడూ ఎరాడికేట్ అయిపోయింది. దాన్ని మీరు కొత్తగా చేసేది ఏముంది? చూడండి, ఇక్కడ చూడండి. We are against Hindutva. Hindutva means forcing one religion. So, as a minister, as a leaders, we are expecting all beliefs. Even Udayanidhi also the same policy. సో మాది డిఎంకేది ఒకటే పాలసీ. ఏమంటున్నాడంటే ఇంగ్లీష్లో ఏమంటున్నాడంటే వీఆర్ నాట్ అగైనెస్ట్ టు హిందూస్, వీఆర్ అగైనెస్ట్ టు హిందుత్వ అంటా ఉన్నాడు. అంటే మన చిత్తూరు భాషలో చెప్పాలంటే గొంతిక పిసుకము వంకాయలు పిసుకుతాం అన్నట్లుంది. గొంతికాయలు పిసుకము వంకాయలు పిసుకుతామని చెప్పి చాలా క్లియర్గా మేము డిఎంకే వాళ్ళు ఒక్కటే, మా స్టాండ్ ఒక్కటే, హిందువుల మీద మా స్టాండ్ ఒక్కటే అని చెప్పి చెప్పాడు. చెప్పకనే ఏంది, డైరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పాడు. నేను ఇప్పుడు మన తెలుగులో మన చిత్తూరు భాషలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి సో ఎలక్షన్కు ముందు విజయ్ యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంది? సో మురుగను గుడికి వెళ్తాడు, బొట్టు పెట్టుకుంటాడు, చేతికి కాశీదారం కట్టుకుంటాడు. ఎన్నికల రిజల్ట్కు ముందు రోజు కూడా మురుగను గుడికి వెళ్ళాడు, సరే చర్చికి వెళ్ళాడు, మసీదుకు వెళ్ళాడు. సో ఏదైతే మీరు చర్చికి వెళ్ళి ఎక్కడా కానీ క్రిస్టియన్స్ గురించి కానీ ముస్లిమ్స్ గురించి కానీ ప్రస్తావన అయితే రాలేదు, హిందువుల గురించి వచ్చింది. కాబట్టి ఆయనకు వచ్చినటువంటి 34-35% మెజారిటీ హిందూ
హిందువులు కూడా ఓట్లేశారు కాబట్టి, ఎందుకంటే హిందూ డామినేటెడ్ సొసైటీ తమిళనాడు అయినప్పటికీ ఆయనకు ఓట్లయితే వేసింటారు కదా, వాళ్ళ మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఆయన స్పందించకపోయినా లేకపోతే, ఎందుకంటే ఆయన మొన్ననే ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయనకి సమయం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే హిందువులకు కేటాయించేంత సమయం ఆయన దగ్గర ఉందో లేదో, మరి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి. సో ఇప్పుడు మాట్లాడేటప్పుడు మదురై సెంట్రల్లో ఎవరో ఒక ఎమ్మెల్యే అంట, ఆయన ఉదయానిధి స్టాలిన్కు మద్దతు తెలుపుతూనే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలని సాక్షాత్తు టీవీకేకి సంబంధించినటువంటి ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు అలా పక్కన పెడితే, సో ఇప్పుడు తమిళనాడులో టాక్ ఏంటంటే ఆదవ్ అర్జున్ ఏం మాట్లాడతాడో అది ఖచ్చితంగా విజయ్ మాట్లాడినట్లే. విజయ్ ఏం చెబుతాడో అంటే విజయ్కి కుడి భుజం లాంటి వాడు ఈ ఆదవ్ అర్జును. సో ఈయన మాట్లాడింది వేరు, ఆయన విజయ్ మనస్తత్వం వేరే అనేది ఉండదు, ఇద్దరు ఒకటే అని చెప్పి, ఎందుకంటే ఆయన జనరల్ సెక్రటరీ, అంటే వాళ్ళ పార్టీ స్టాండ్ చాలా క్లియర్గా చెప్పేశారు. వీఆర్ అగైనెస్ట్ టు హిందుత్వ అంటే వీళ్ళు ఇక్కడ ట్విస్ట్ చేస్తూ ఉన్నారు, వీఆర్ నాట్ అగైనెస్ట్ టు హిందూస్, ఎందుకంటే ఓట్లు కావాలి కాబట్టి. గెలిచిన తర్వాత వీఆర్ అగైనెస్ట్ టు హిందుత్వ అని చెప్పి ట్విస్ట్ చేసి దాన్ని క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఆ మహిళలకు సంబంధించినటువంటి కొన్ని ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటికి లింక్ చేసి, సో మొత్తానికి తమిళనాడులో ఏమైనా మారిందా అంటే, మార్పు కోరుకొని విజయ్కి ఓట్లేస్తే ఏం మారిందిరా అంటే, మామూలుగా అయితే సభలకు పంచగట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని లోపల జయలలిత ఫోటోనో లేకపోతే కరుణానిధి ఫోటోనో పెట్టుకొని వచ్చేవాళ్ళు, అది మారింది. ఇప్పుడు శుభ్రంగా హాలీవుడ్ హీరో లాగా విజయ్ సూటు బూటు కోటు వేసుకుని సభకు వస్తూ ఉన్నాడే కావని హిందువుల వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి అయితే ఓట్లేశారో అదైతే మార్పు చెందలేదు. సో ఇంకా పథకాలు అంటారా, వైన్ షాపులు తీసేశాడు, 717 వైన్ షాపులు స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర, బస్ స్టాపుల దగ్గర ఉన్నటువంటి వైన్ షాపులను తీసేశారని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటా ఉన్నారు కదా. ఇది ఎప్పుడో భూమి పుట్టక ముందే చేశారు ఈ పనులు. జయలలిత ఉన్నప్పుడు చేశారు, కరుణానిధి ఉన్నప్పుడు చేశారు, మొన్నటికి మొన్న స్టాలిన్ చేశాడు, ఓపీఎస్ చేశారు, ఈపీఎస్ చేశారు, ప్రపంచం మొత్తం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. ఏంటంటే 500 మీటర్లు ఏదో సంథింగ్ స్కూళ్ళకు దూరంగా వైన్ షాపులు పెట్టాలని చెప్పి ఏదైతే ఉందో ఆ స్కీమ్ కాదు, అది ఒక చట్టం ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో ఉంది. కొత్తగా వచ్చి విజయ్ ఇచ్చి ఏమి చేసింది ఏమీ లేదు. సో అదేదో 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు. ఫ్రీ బీస్ గురించి ఎవరు అడగటం లేదు. సో మార్పు అంటే ఫ్రీ బీస్ కాదు, మీకన్నా బ్రహ్మాండంగా ఫ్రీ బీస్ ఇస్తారు. స్టాలిన్ బ్రహ్మాండంగా ఇచ్చాడు, అన్ని పథకాలు బ్రహ్మాండంగా అమలు చేశాడు, ఎన్నికలకు ముందు 5,000 అకౌంట్లో కూడా వేశాడు. అది కాదు కదా మాకు కావాల్సింది, ఆ మార్పు కాదు మాకు కావాల్సింది. మాకు వేరే మార్పు కావాలని వేస్తే మేము ఏమీ మార్చము, మేము డిఎంకే ఒకటే. ఎన్నికలకు ముందు స్టాలిన్ చెప్పేవాడు ఏమని, డిఎంకే 2.0 వస్తుంది 2.0 వస్తుందని. సో ఆయన్ని ఓడించి ఆ 2.0ను టీవీకే ద్వారా తెచ్చుకున్నట్లయింది. సో వీళ్ళు హిందుత్వం మీద, హిందువుల మీద సేమ్ స్టాండ్తోనే ఉన్నారు. సో ఎరాడికేటింగ్ సనాతన ధర్మ అనేది మా యొక్క నిర్దిష్టమైనటువంటి మా ఆలోచన విధానం అని చెప్పి జనరల్ సెక్రటరీ అయినటువంటి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకుడు, జనరల్ సెక్రటరీ అయినటువంటి ఆదవ్ అర్జున క్లియర్గా కుండ బద్దలు కొట్టి చెప్పేశాడు. సరే మరి హిందూ సంఘాలు కానీ హిందువులు కానీ ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే ఒక అన్నామలై, బీజేపీకి సంబంధించినటువంటి ఒక అన్నామలై తప్పితే మిగతా ఎవ్వరు కూడా బయటకు వచ్చి మాట్లాడడం లేదు. పాపం అంతో ఇంతో మాట్లాడే ఆయనకి కనీసం టికెట్ కూడా ఇవ్వలేదు ఆ బీజేపీ పెద్దలు. సో ఆయన్ని పక్కన పెట్టినారు. ఇప్పుడు అసలు ఏంటంటే డిఎంకే కన్నా డేంజర్గా ఉన్నారు వీళ్ళు. వచ్చిన మొదటి రోజు నుంచే మొదలుపెట్టారు హిందువుల మీద హిందువులను టార్గెట్ చేయడం మొదటి రోజు నుంచే మొదలు పెట్టేశారు. కాబట్టి ఓట్లేసి మోసపోవడం అనేది తమిళనాడులో నివసిస్తున్నటువంటి హిందువులకు కొత్త ఏమి కాదు, ఇది నిరంతర ప్రక్రియ. ఆ నిరంతర ప్రక్రియలో భాగంగానే ఏదో మార్పు జరగబోతుంది అని చెప్పి సాంప్రదాయ ద్రవిడియన్ పార్టీలను పక్కన పెట్టి వాస్తవంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ద్రవిడ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పడినటువంటి ఓటే విజయ్కి. సో ఆ వ్యతిరేకంగా పడిన ఓటు మరియు అభిమానుల ఓట్లు అని చెప్పవచ్చు. సో వ్యతిరేకంగా ఓట్లు వేసినప్పటికీ అబ్బేబే అది మాకేమి వద్దు, ఆ పాత ద్రవిడియన్ మోడలే మాకు కావాలని చెప్పి విజయ్ ముందుకెళ్తా ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా ఉండడానికే నీకు మొన్న ఓట్లేసింది. ఇదేమి శాశ్వతమైనటువంటి పదవి కాదు. మహామహులను చూశారు తమిళనాడు ప్రజలు, కామరాజర్ నుంచి, జయలలిత నుంచి, కరుణానిధి నుంచి, నిన్నటికి నిన్న స్టాలిన్ కూడా ఎమ్మెల్యేగా కూడా ఓడించేశారు. కాబట్టి గెలిచాక ఒక మాట, గెలవక ముందు ఒక మాట, గెలిచాక ఒక డ్రామా, గెలవక ముందు ఒక డ్రామా. ఇలాంటి డ్రామాలు సినిమాల్లో వేస్తే బాగుంటుందే కానీ నిజ జీవితంలో
గోళంలో వేస్తే మీకు పాత చింతకాయ పచ్చడి లాంటి పాత పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, వాటికి తేడా ఏముంది? తేడా లేదు. డిఎంకేకి కొనసాగింపుగానే టీవీకే వాళ్ళ పాలసీలు కావచ్చు, వాళ్ళ మేనిఫెస్టో కావచ్చు, వాళ్ళ సభను నడిపేటువంటి విధానం కావచ్చు. విజయ్ ఎన్నికలకు ముందేమన్నాడు? మేము సెక్యులర్ పార్టీ అన్నాడు. ఐఎంయుఎల్ అదేదో ముస్లిం లీగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, సిపిఐతో పొత్తు పెట్టుకున్నాడు. హిందుత్వాన్ని వ్యతిరేకించే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎవరెవరైతే హిందుత్వాన్ని వ్యతిరేకిస్తారో ఆ ఎమ్మెల్యేల అందరి సపోర్టుతో ఇప్పుడు ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. సో వాళ్ళు ప్రెషర్ పెట్టారని చెప్పి ఈయన ఇష్టపడి పెట్టుకున్నటువంటి ఆ చిలక జోషం ఆయన ఎవరో ఉన్నారో ఆయన పదవి కూడా తీసేశాడు. అంటే అంత భయపడతా ఉన్నాడు. ఇప్పుడే వచ్చి వారమే కాలేదు, ఈ వారం రోజుల్లోనే వీసీకే కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఐఎంయుఎల్లో ఏదో ఒకటి ఉంది ముస్లిం లీగ్ పార్టీ, వాళ్ళు పెట్టినటువంటి ప్రెషర్కు భయపడి వెనక్కి తగ్గి ఆ జోషం చెప్పే ఆయన ఎవరైతే ఉన్నారో అతనికి ఓఎస్డీగా ఇచ్చినటువంటి ఆ పోస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జీవోని వెనక్కి తీసుకున్నారు. అంటే వాళ్ళు రేపు పొద్దున హిందువులకు సంబంధించి ఏదైనా ఒక జీవో కానీ ఏదైనా ఒక హిందువులకు సంబంధించి ఏదైనా ఒక ఫేవర్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళంతా ఆపేయమంటే ఖచ్చితంగా విజయ్ ఆపేస్తాడని చెప్పకనే చెప్పాడు. సో వీసీకే కావచ్చు, సిపిఎం కావచ్చు, అదేవిధంగా ముస్లిం లీగ్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయినట్టు, ఆయన మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తము వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినట్లుందే కానీ స్వతహాగా నిర్ణయాలు తీసుకొని కొత్తగా ఏమైనా తమిళనాడుకు ఏదైనా మార్పు చెందేలాగా చేసేటువంటి అవకాశాలు అయితే కనబడడం లేదు. ఎందుకంటే అది మైనారిటీ గవర్నమెంట్గా వచ్చింది కాబట్టి. మీరు అనొచ్చు ఏఐడిఎంకే నుంచి 20 మందో 22 మందో మద్దతు ఇచ్చారని కదా అని. సో వాళ్ళు రేపు పొద్దున ఈరోజు మద్దతు ఇస్తారు, రేపు పొద్దున మేము మద్దతు ఇవ్వము అంటారు. కాబట్టి వాళ్ళేం గవర్నమెంట్లో లేరు. ఇప్పుడు ఆ రాజకీయాల్లో ఏది ఎప్పుడైనా జరగచ్చును. అన్నా డిఎంకే రెండుగా విడిపోయింది, మళ్ళా కలవచ్చును, డిఎంకే ఏడిఎంకే కలవచ్చును, ఏమైనా జరగవచ్చును. కానీ సో ఈ విధంగా జనాలను మోసం చేసి ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇలా మాట్లాడించడాన్ని మాకు బయట నుంచి చూసే వాళ్ళకు వచ్చినటువంటి నష్టము కష్టము ఏమీ లేదు. కానీ సో ఎవరైతే ఓట్లేసి గెలిపించుకున్నారో వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎన్నిసార్లు మోసపోతారు? ఒకసారి మోసపోతే పర్వాలేదు, 2 సార్లు మోసపోతే పర్వాలేదు, దశాబ్దాలుగా మోసపోతూ ఉంటే ఇంకా మిమ్మల్ని ఎవరు బాగు చేయాలి, ఏమని బాగు చేయాలి? సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.